మిత్రమా, ఒక్క మాట. ఆశించి జీవించే వ్యక్తిలో నటన ఉంటుంది. ఆశించకుండా జీవించే వ్యక్తిలో ఆత్మీయత ఉంటుంది. ఒకరి నీడలో ఎదగాలని అనుకోకు. కష్టమైనా సరే సొంతంగా ఎదగడం అలవాటు చేసుకో. ఒక్క విషయం గుర్తుపెట్టుకో మిత్రమా, నీడలో మొక్కలే ఎదగలేవు. మనసులం మనం ఎలా ఎదగగలం? దొరికిన దాంతో సంతృప్తి పడేవాడు ఎప్పటికీ చెడిపోడు. ఎంత దొరికినా అసంతృప్తి పడేవాడు ఎప్పటికీ బాగుపడు. నీ జీవితంలో వదిలేసి వెళ్ళిన వాళ్ళ గురించి ఎప్పటికీ ఆలోచించకు. ఉన్నవాళ్ళు శాశ్వతమని భావించకు. ఎందుకంటే ఈ లోకంలో ఏదీ మనతో శాశ్వతంగా ఉండదు. ఎవరో వచ్చి నీ బాధను అర్థం చేసుకుంటారని ఊహించకు. నీకు నువ్వే ధైర్యం కావాలి. నీకు నువ్వే తోడుగా నిలబడాలి. కోపంలో ఉన్నప్పుడు సమాధానం చెప్పకు. సంతోషంలో ఉన్నప్పుడు మాట ఇవ్వకు. బాధల్లో ఉన్నప్పుడు నిర్ణయం తీసుకోకు. ఈ 3 పనులు ఎప్పుడూ చేయొద్దు. ఒక్కటి గుర్తుపెట్టుకో మిత్రమా, సింహం ఎప్పుడు సింహాసనం కోసం పాకులాడదు. అది ఎక్కడైతే కూర్చుంటుందో అది కూర్చున్న స్థానమే దానికి సింహాసనం అవుతుంది. అలాగే నీతి నిజాయితీ గల వారికి గుంపులతో పని ఉండదు. వాళ్ళు ఎక్కడ ఉన్నా వాళ్ళ స్థానం తగ్గదు. పొలంలో కలుప మొక్కలు పెరిగినంత తొందరగా తులసి మొక్క పెరగదు కదా. అలాగే అవినీతి చేసిన వాడు ఎదిగినంత తొందరగా నిజాయితీ పరుడు ఎదగలేడు. ఒక్క విషయం గుర్తుపెట్టుకో మిత్రమా, వదిలేస్తే జారిపోయే బంధాలు ఎన్ని ఉంటాయో పట్టుకుంటే నీతో ఉండిపోయే బంధాలు అంతకు మించి ఉంటాయని తెలుసుకో. సంపదలు ఎన్ని ఉన్నా తృప్తి లేని జీవితం వ్యర్థమే. పూరి గుడిసెలో బ్రతుకైనా సరే కంటి నిండా నిద్రపోయే మనిషి జీవితం ధన్యమే. చిన్న చిన్న కారణాలకి విడిపోవడం మొదలు పెడితే రేపు నీకు అవసరం ఉన్నప్పుడు పలకరించడానికి నీ పక్కన ఎవరూ ఉండరు. కాలం అనేది పారే నది లాంటిది. ఒక్కసారి తాకిన నీటిని రెండోసారి తాకలేవు. ఎందుకంటే అవి ఆగకుండా పయనిస్తూనే ఉంటాయి కనుక. బాధను ఇచ్చే బంధాలను కాదు మిత్రమా, బలాన్ని ఇచ్చే బంధాలను ప్రేమించు. ఆకలితో ఉన్న సింహం కన్నా అత్యాశతో ఉన్న మనిషి చాలా ప్రమాదకరం. నీకు కుదిరితే ఒకరి సంతోషానికి కారణం కావాలి, కానీ ఒకరి కన్నీళ్లకు కారణంలా మారకు. ఎందుకంటే అది ఎప్పుడైనా తిరిగి మళ్ళీ నిన్ను కన్నీరు పెట్టిస్తుంది. మిత్రమా, మార్పు అనేది ఒకరు చెప్తే వచ్చేది కాదు. నీకు నువ్వుగా నిజాయితీగా మారాలి. నీ మార్పును నువ్వే మనస్ఫూర్తిగా అంగీకరించాలి. కష్టపడుతూ పైకి ఎదిగిన వారికి విలువతో కూడిన సంస్కారం ఉంటుంది. ఒక్కసారిగా పైకి ఎదిగే వారికి నువ్వు ఎంత అనే అహంకారం ఉంటుంది. చదువు పాఠం నేర్పి పరీక్ష పెడుతుంది, కానీ జీవితం మాత్రం ముందు పరీక్ష పెట్టి తర్వాత పాఠం నేర్పిస్తుంది. అనుభవం నేర్పిన పాఠాలకు విలువ ఎక్కువ. ఆచరిస్తూ చెప్పే మాటలకు ఆదరణ ఎక్కువ. ఇష్టంతో చేసే పనులకు విజయాలు ఎక్కువ. ఎదుట వారిలో మంచినే చూసే మనసుకు ప్రశాంతత ఎక్కువ. బంగారాన్ని బంగారమని నిరూపించడానికి పరీక్షలు ఎదుర్కొంటుంది. బొగ్గుని బొగ్గని చెప్పడానికి ఏ పరీక్షలు అవసరం లేదు.
అలాగే మంచివారికే ఈ లోకంలో పరీక్షలుంటాయి. ముంచే వాళ్ళకు ఏ పరీక్షలు అవసరం లేదు. జీవితంలో ఎవరిని కలవాలో కాలమే నిర్ణయిస్తుంది. ఎవరితో ఉండాలో నీ మనసు నిర్ణయిస్తుంది. నీతో ఎవరు ఉండాలనేది మాత్రం నీ ప్రవర్తన నిర్ణయిస్తుంది. ఈ లోకంలో సంపద శాశ్వతం కాదు, జీవితం శాశ్వతం కాదు. శాశ్వతంగా నిలిచేది ఒక్కటి మాత్రమే, అది నీ మనసు ఒక్కటే.